నమస్కారం అండి. మనం పెనగంచిప్రోలు పగడం బాబు గారి చేలో ఉన్నాము. కే పన్నవరం, పెనగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. ఈయన పగడం బాబు గారు. ఈయన బాగా చేస్తున్నాడు బాల. ఇప్పుడు వరకు అయితే బాగా ఇబ్బంది లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ఎండ టైంలో కూడా చూడండి ఏ విధంగా కాసిందో. చెప్పన్నా బాబు అన్న దీని గురించి. నమస్తే అన్న గారు. నమస్తే. నేను ఇన్ని రోజుల నుంచి చెప్పిన వీడియోలు ఒక రకంగా ఉన్నాయి, ఇవాళ చెప్పేది ఒక రకంగా ఉంది వీడియో. నేను ఇన్ని రోజుల క్రితం నుంచి ఎప్పుడు నేను చెట్లు లేపి చూడటం కానీ, చెట్టు కొమ్మపై కానీ కాయలు చూడటం కానీ ఎప్పుడు జరగలా నాకు అలాంటిది. నేను అలా తడిపి పాయలు చేస్తున్నా, మందు చల్లుకోవడానికి, మందు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, పాయలు చేస్తున్నా. ఇవాళ చెట్లు లేపు చేసేటప్పుడు అర్థమైంది ఆ బాల అనే గొప్పతనం ఎంత ఉందా అనేది. ఇంకా పూర్తిగా మనం డిసైడ్ అయిపోయాం, బాగా ఫిదా అయిపోయాను అన్న. దీని గురించి నేను చెప్పుకోవటానికి లేదు, మీకు వివరించడానికి లేదు, రైతులకు వివరించడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీరు ఏ విధంగా అయితే చెప్పారో కాపు గురించి ఆ విధంగా ఇప్పుడు వరకు దించి వదిలిపెట్టింది. ఇంకా హ్యాపీ అన్న. నేను దాని గురించి నేను ఇంకా చెప్పుకోవడానికి అవసరం. నేను చెప్పే దాంట్లో ఏమైనా నిజాలు లేవంటే నా నెంబర్ ఇస్తా, డిస్ప్లే మీద నా నెంబర్ ఇవ్వండి, నాకు ఫోన్ చేయను. రోడ్డు పొన్నవరం, కే పొన్నవరం కాలనీ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తే నేను తోటకాడికి వచ్చి చూపిస్తే ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. నెంబర్ కూడా చెప్పండి మీది. నా నెంబర్ 9381583227. నా పేరు పగడం బాబు. చూశారుగా రైతులు, బాబన్న నిజాయితీగా నిక్కచ్చిగా చెబుతున్నాడు. ఎనిస్టా సీడ్స్ యొక్క బాలా గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఇవాళ ఆయన అనుకూలంగా ఉండడం కోసం పాయలు చేసుకుంటున్నాడు. తోటలో తిరిగేదానికి పాయలు చేస్తా ప్రతి చెట్టు కూడా దాని శక్తివంతమైన మేర లేకుండా మంచిగా కాపోయింది. మీరు కూడా చూడొచ్చు, వీడియోలో కుర్రాడు చూపిస్తున్నాడు. చూపించా కెమెరా అందిన వరకు చూపించు. బాలా గొప్పతనం అదేనండి. మాక్సిమం అన్ని రకాలు ఎర్రబడి కాలిపోతుంటే ఇది మాత్రం కాపులు అవుతానే పెరుగుతానే ఉన్నాయి. పక్క రకాలన్నీ దెబ్బతింటున్నాయి. పక్కన తేజాలు మొత్తం మడసపోయినాయి. కాక ఒక వారం రోజుల్లో మొత్తం వైరస్లు ఎక్కువైపోయినాయి. నా చేను అయితే ఇప్పటికి నల్లినైనా దేన్నైనా తట్టుకుంది. గ్రోత్ రావడం కోసం, మళ్ళీ మంచి ఫ్లవరింగ్ రావడం కోసం నేను కష్టపడి పని చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.